హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక ఎంజే టాక్స్. నేను మీ జాహ్నవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. ఒక్కొక్కరికైతే చికెన్ లేనిదే ముద్ద దిగదు. అలా ఉంటారండి. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చికెన్కి అయితే. అందులో నేను ఒక్కదానండి. నాకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం. ఈ చికెన్ కర్రీని ప్లెయిన్ రైస్తో కానీ, బిర్యానీ కానీ, బగారా రైస్ ఆర్ చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా స్టైల్లో అయితే చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అన్నవి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్నవి మంచిగా ఫ్రై అవుతాయండి అండ్ అలాగే ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 kg వరకు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నేను కాల్చి కొట్టించిన చికెన్ అండి. మీకు కాల్పించిన చికెన్ ఇష్టమా లేకంటే నార్మల్ చికెన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు ఏ చికెన్ అయినా ఇష్టమే, ఎందుకంటే అది చికెన్ కదా. చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూసానండి. చూసారా ఎలా ఉందో? చికెన్ అన్నది ఒక 50% అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు చికెన్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేసేయండి. మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో అయితే చికెన్ కర్రీ అయితే ఫామ్ అవుతుందండి. సో ఇప్పుడు ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనకి పైన ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. ఇలా ఆయిల్ సెపరేట్ అయితే కనుక మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది బిర్యానీస్, బగారా రైస్, రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి. చూసారా ఎంతో టేస్టీ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.